మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ వరకు ఎలా ఉండబోతోంది? అద్భుతంగా ఉండబోతుందండి, తెలుసుకుందాము. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశిలో శుక్రుడు, రవి ఉన్నాడండి. 14th నుండి రవి ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. 30వ తారీఖునేమో జాయిన్ అవుతారు గురువుగారు, బుధుడు. అలాగే 19వ తారీఖుని శుక్రుడు వృషభ రాశిలోను, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో కుజ, బుధ, రాహువులు. ఈ బుధుడు ఏమంటే 11వ తారీఖు నుంచి మీనంలోను, రవి, శని, బుధుడు, కుజుడు ఈ నలుగురు కలిసి మీనరాశిలో ఉన్నారు. రాహు కేతుల మధ్యలో గ్రహాలు అన్నీ ఉండిపోవడం వలన, కాలసర్పదోషం ఏర్పడడం వలన, అది కూడా కాలసర్పదోషం. రాహుకేతుల మధ్యలో ఉంటే సవ్యకాల సర్పదోషం, రాహుకేతుల మధ్యలో ఉంటే సవ్యకాల సర్పదోషం ఉంటాం వలన చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఈ గ్రహాల ప్రభావం ఉన్నాయి అని చెప్పడం కోసం చెప్పాం మనం. అందుకని మనం అంటే కాళహస్తిలో వెళ్ళి పూజ చేయించుకున్నా, రాహుకేతులు పూజ చేయించుకున్నా ఈ దోషాలకు పరిహారం అవుతుంది. దోషాలకు మనం ఇంకోసారి చెప్పుకుందాం, చివరిలో చెప్పుకుందాం దోష పరిహారాలు ఏముంటాయి, పరిహార మార్గాలు, పరిష్కారాలు అంటాం కదా, చెప్పుకుందాం. ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ మన గ్రహాల గురించి, మీ కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి అద్భుతం ఏంటంటే, మీ రాశినే గురుడు చూడడం వలన కుజ రాహువులతో పాటు బుధ రాహువులు మీ రాశిలో ఉండడం వలన స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారన్న సందేహం అనేది. అలాగే మ్యాథమెటిషియన్గా, శాస్త్రవేత్తలుగా, మ్యాథమెటిషియన్స్ అంటే గణిత శాస్త్రం, టెక్నికల్ క్వాలిఫికేషన్ అవుతూ విద్యలో బాగా రాణిస్తూ, అలాగే డాక్టర్స్ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తూ, కుజ బుధుల వలన కూడా ఇంజనీరింగ్ విభాగాలు ఉంటూ దినదిన ప్రవర్ధమానం అవుతూ హ్యాపీయెస్ట్గా బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి, అందులో లేకపోలేదు. కానీ చిన్న ప్రాబ్లం ఉందండి. శని కుజులు మీకు ద్వితీయ భావంలో ఉన్నారు, చాలా తప్పు. వలన నీటి వలన ప్రమాదం, అంటే కొంతమంది విద్యుత్ అంటారు సరే, విద్యుత్ వల్ల ప్రమాదం, యాక్సిడెంట్స్ వలన, అంటే వాహనాల వలన ప్రమాదం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఇలాగా చాలా ప్రమాదాలు జరగడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. పాదానికి సంబంధించినటువంటి ఇబ్బంది, ముఖానికి సంబంధించిన ఆపరేషను, ముఖానికి సంబంధించిన ప్రాబ్లమ్సో, లేదా మోకాలకు సంబంధించిందో, లేకపోతే పాదాలకు సంబంధించినటువంటి ఆపరేషన్సో, లేకపోతే మీ మీద ఒంటి మీద గాయాలు అవ్వడమో, బోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడమో జరుగుతాయి. ద్వితీయ భావన రవి బుధులు ఉన్నప్పటికీ డామినేషన్ శని కుజులదే ఉంది. శని కుజులు మీ రాష్ట్రాధిపతి శని మీకు బాగున్నాడు అంటే గ్రహ యుద్ధం జరుగుతుంది కదా. శని కుజుల గ్రహ యుద్ధంలో శని బలవంతుడుగా ఉన్నాడు. ప్రస్తుతానికి శని బలవంతుడుగానే ఉన్నాడు మీ రాష్ట్రాధిపతి. కాబట్టి మీకు కొద్దిగా ఫైనాన్షియల్గా చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారండి. స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తారు. మీకు 7th హౌస్ లార్డ్ 3వ భావంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే మీ భార్య గారు కానీ, మీ భర్త గారు కానీ ఉచ్చ స్థితిలో, అంటే ఉన్నతమైన ప్రమాణాలతో ఉంటారు. మీరే కాకుండా మీ భర్త గారు, భార్య గారు కూడా చాలా బాగుంటారు. రవి ఉచ్చ స్థితిలో ఉండడమే కారణము. ఇంకా 19వ తారీఖు నుంచి శుక్రుడు కూడా బాగున్నాడు, 4th భావంలో ఉన్నాడు. చదువులో ఆటంకాలు లేకుండా విద్యార్థులకి ఉన్నతమైన విద్య, మీరు పైగా రిజల్ట్స్ వస్తాయి ఈ నెలలో. చక్కటిగా బ్రహ్మాండంగా ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వడము, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు రావడము, మీకు ఏ కాలేజీలో అనుకుంటే ఆ కాలేజీలో మంచి కాలేజీలో మీకు సీట్లు రావడము, విద్య రీత్యా విదేశాలు వెళ్ళడం జరుగుతుంది. అంతేనా? ఇంకా ఉందండి. తల్లిగారికి బాగుంటుంది. ముఖ్యంగా 4th భావాన్ని శుక్రుడు వచ్చాడు కదా, శని చూస్తున్నా సరే తల్లిగారికి బాగుంటుంది. అంతేకాకుండా మీరు వస్త్రాలు, ఆభరణాలు, అలాగే మీరు కొంతమంది ఏంటంటే విదేశాలు అంటారు సరే, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు అంటామే, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు అంటే వస్త్రాలు, ఆభరణాలు, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు, ఉన్నతమైన విద్య అంటే ఉన్నతమైన విద్యలో రాణించడాలు, ఇవన్నీ జరుగుతుంది. శుక్రుడు మీ వ్యాపారాల్లో అద్భుతంగా ఉంటుంది. ఉన్నతమైన వ్యాపారాలు, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. మీరు ఏ యూనివర్సిటీలో కోరుకుంటారో ఆ యూనివర్సిటీలో సీట్ వస్తుంది.
మీ వ్యాపారం ఏ వ్యాపారంలో సరే వ్యాపారంలో ధనప్రాప్తి కలిగి తీరుతుందని చెప్పచ్చండి. ఉన్నతమైన విద్య, ఉన్నతమైన వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. మీరు పెట్టిన పెట్టుబడులకి ధనప్రాప్తి కలుగుతుంది, ఉన్నతంగా రాణిస్తారు. గురుడు భాగ్యస్థానం చూస్తాడు కదండి, నాన్నగారికి బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో మీరు వ్యాపారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు. విద్యా సంస్థలు బాగా రాణిస్తాయి. బాగా రాణించడం ఏంటంటే బాగా డబ్బు కూడా ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో కూడా మీరు బాగా వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ఇలా బాగా ఉంది. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి. ఎందుకంటే కుజుడు అంటే 10th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉండి శనితో కలిసి ఉన్నాడు. కాబట్టి మీకు ప్రమోషన్స్ రావడము, సకాలంలో ఉద్యోగాలు దొరకపోవడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రాకపోవడం, లేదా డబ్బులు సకాలం చేతికి అందకపోవడము, కొంతమంది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు వాడికి ఉద్యోగ భద్రత లేకపోవడము, చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉద్యోగస్తులకు ఉంది. వ్యాపారాలు ఇంకా హయ్యర్ ఉన్నతంగా అంటే హై పొజిషన్లో మనకి వ్యాపారాల్లో ధనప్రాప్తి ఎక్కువ ఉండాలి కదా. లాభస్థానాన్ని గురుడు చూస్తాడు, భాగ్యాన్ని చూస్తాడు గురుడు, లాభస్థానాన్ని చూస్తాడు. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం విన్నా బాగా ధనప్రాప్తి కలుగుతుంది. మీరు ఎంత అనుకుంటారో అంతకంటే రెట్టింపు ఆదాయం ఉంటుంది, ధనం కలుగుతుంది. మీ అన్నయ్య గారికి అక్కయ్య గారికి బాగుంటుంది, ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది, దైవభక్తి పెరుగుతుంది. మీ బంధువులు అంటే ఇష్టపడుతుంటారు, బంధు ప్రీతి కలుగుతుంది. లాభంలో గురుడు ఉన్నాడు కాబట్టి నిజంగా చాలా బాగుందండి. కుంభరాశి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేదు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రాజకీయ రంగంలో పదవులు కూడా రావడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కళారంగంలో, సాహిత్య రంగంలో ఉన్నతంగా రాణించి తీరుతారు. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతున్నాయి అని సరే, సప్తమ స్థానంలో కేతు వలన ఆగిపోతున్నాయి. సప్తమ స్థానంలో కేతు ఉండడం వలన భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్, అదే అనుకోని దాంపత్య జీవితం లేకపోవడము, లేకపోతే వివాహ ఆలస్యాలు, ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం. కానీ సప్తమాధిపతి రవే ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే ఇంకొక విధంగా చెప్పచ్చు. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఫైనల్ రిజల్ట్స్ ఏంటంటే చక్కటి వివాహాలు జరుగుతాయి, భార్యాభర్త కలిసి ఉంటారు, దాంపత్య జీవితం బాగుంటుంది. ఇంకా ఏం కావాలండి. మరి వ్యాపారాలు, ఉన్నతమైన చదువులు బ్రహ్మాండంగా ఉంటాయండి. ఉన్నతమైన చదువు రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం. కానీ మీ ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 8th హౌస్ని శని కుజులు చూస్తున్నారు కాబట్టి యాక్సిడెంట్స్ అవుతాయి, దెబ్బలు తగులుతాయి, బ్లడ్ కనిపిస్తుంది. హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ లేకపోతే సీట్ బెల్ట్ అంటాం కదా, సీట్ బెల్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. కుంభరాశి వాళ్ళకి సూచనలు మాత్రమే. కుటుంబ పరంగా కూడా మీరు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీ బంధువుల విషయంలోనూ, మీ భార్యాభర్తల విషయంలోనూ, లేకపోతే మీ స్నేహితుల విషయంలోనూ ఇబ్బందులు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీరు. 3rd భావం మరి రవి శుక్రుల గురించి చెప్పాలి కదా. మరి మేషరాశిలో ఉన్నారంటే చెప్పకుండా వదిలేస్తే బాగుంటుందా? రవి శుక్రులు 3వ భావంలో ఉండడం వలన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తమ్ముళ్ళకి బాగుంటుంది, చెల్లెళ్ళకి బాగుంటుంది. మీకు ఐడియాస్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు, ఏదైనా ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు మీరు. అంతే కదండి, సినిమా రంగంలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు బాగున్నాడంటే ఇప్పుడు అందంగా ఉంటారని చెప్పచ్చు. అంతేకాకుండా పుత్ర సంతానం కలగడమే అవకాశం ఉంది. మీ పుత్రులకి మీ జాతకం వల్ల వాళ్ళు బాగుంటారు. ఎటువంటి కేసుల్లో ఉన్నా, లేకపోతే ప్రాబ్లమ్స్లో ఉన్నా, లేకపోతే విద్యలో రాణించలేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, అదే వివాహం, ఇవన్నీ ఉదాహరణ చెప్తానండి. ఇవన్నీ జరుగుతాయి మీ సంతానం వల్ల. మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రాణిస్తారు, స్టాక్ అండ్ షేర్స్లో రాణిస్తారు. ద్వితీయ భావంలో ఉన్నటువంటి శని కుజులే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. జాగ్రత్తగా ఉండండి. రెమెడీస్ చెప్పుకుందాం. అప్పుడు రెమెడీస్ కుజుడికి శనికి సంబంధించిన పూజలు చేయాల్సిందేనండి. అంటే కుజుడు అంటే సుబ్రహ్మణ్యుడికి కళ్యాణం చేయించుకోవాలి, పూజలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు దర్శనాలు చేసుకోవాలి ఈ యాక్సిడెంట్స్ తప్పాలంటే. అలాగే శనీశ్వరుడు బాగా తప్పాలంటే మీకు శనీశ్వరుడికి సంబంధించినటువంటి 7 వారాలు శనివారం పూజ చేయించుకోవడానికి నమ్మక చమకాలతో చేస్తారు. నమ్మక చమకాలతో శివుడికి శనీశ్వరుడు అభిషేకాలు చేసుకుంటాం. అంతేకాకుండా ఈ యాక్సిడెంట్స్ నుంచి తప్పాలంటే శివుడికి అభిషేకాలు, అలాగే శివుడికి మారేడు దళాలు, మల్లెపువ్వులతో పూజ చేస్తే భార్యాభర్తలు కలిసి ఉంటారు. వివాహాది వేడుకలు ఖచ్చితంగా జరుగుతాయి, వివాహాలు కుదురుతాయి. శివుడికి అభిషేకాలు చేయించుకోవడం ఒకటి. ఇవన్నీ చేయించుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన చేయవలసిందే.
శని వలన, కుజుని వలన, మిగతా గ్రహాల వలన వచ్చే కాలసర్ప దోషాల వల్ల వచ్చే గ్రహాల వలన కూడా ఈ కాంబినేషన్ వలన బ్యాడ్ ఇంపాక్ట్ పోవాలంటే ఈ రెమెడీ చేసుకోవాల్సిందే. ఒకవేళ కుదిరితే కాళహస్తిలో శివుణ్ణి, అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందే. రావుకేతువులకి పూజ చేయించుకోవడం వలన దోషాలన్నీ పరిహారం అయ్యి చక్కగా సుఖవంతమైన జీవితం గడుపుతూ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలనుకుంటే, వ్యక్తిగత జాతకాలే కాదండి, మీ ఫ్రెండ్స్ది, మీ బంధువులది, మీ వాళ్ళది, మొత్తం మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే అందం అంటే మీ సంతానం కానీ ఎవరైనా సరే చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. 3 ఉండడం వల్ల రిజల్ట్ అంటే కరెక్ట్ ప్రిడిక్షన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఇది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం చెప్పేయచ్చు. అంతేకాదండి, వాస్తు సంబంధించిన పూజలు కూడా మీకు పూజలు వద్దు, వాస్తు సంబంధించిన సలహాలు ఏమైనా ఉంటే కావాలంటే చెప్పచ్చండి, అద్భుతంగా చెప్తాం మనం. ఈ విధంగా మీ కుంభరాశి వారికి బాగుంది.